Find the lengths of tangent, normal, subtangent to subnormal. 4 లెంగ్త్లు కనుక్కోబోతున్నాము. 4 లెంగ్త్లో m ఉంటుంది. ఇక్కడ m అంటే ఎవడో కాదు dy/dx. కాబట్టి డిఫర్ విత్ రెస్పెక్ట్ టు t. x కి డిఫరెన్షియేషన్ dx/dt. a ని మూడవై అంటావు. t కి డిఫరెన్షియేషన్ 1. ఎందుకు? x దృష్ట్యా చేసినప్పుడు x కి 1 అయితే t దృష్ట్యా చేసినప్పుడు t కి 1 ప్లస్ sin కి cos. నెక్స్ట్ ఇక్కడ డిఫర్ విత్ రెస్పెక్ట్ టు t. మామూలుగా y వచ్చిందంటే dy/dx అంటాం కదా, ఇక్కడ dy/dt. ఏని మూడవై అని పక్కన పెడితే 1 కి 0, cos కు మైనస్, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు a ఇంటూ sin, a sin t. Therefore dy/dx is equals to dy. dy ఆన్సర్ ఎక్కడ ఉంది? రైట్ సైడ్. ఫస్ట్ రైట్ సైడ్ ఆన్సర్ రాయాలి. a sin t బై dx అంటే లెఫ్ట్ సైడ్. a ఇంటూ 1 ప్లస్ cos t. a క్యాన్సల్. డివైడెడ్ బై చూస్తా అంటే నాకు రాముడు సీత. మిడిల్లో ప్లస్ ఉంటే 2 cos స్క్వేర్ t/2. 2 cos స్క్వేర్ t/2. పైది పాపం సైన్. పాపం సైన్ ఫార్ములా 2 sin cos. 2 sin సగం సగం వేయాలి. t/2 2 sin cos t/2 వేయాలి. అప్పుడు 2 క్యాన్సల్, cos కి స్క్వేర్ కి క్యాన్సల్. sin బై cos అంటే దాని పేరే m. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. ఏంటి ఫస్ట్ క్వశ్చన్? లెంగ్త్ ఆఫ్ టాంజెంట్. ఏంటి ఫార్ములా? y1 root 1 plus m square by m. y1 అంటే ఎవరో కాదు y. y అంటే అక్కడ ఏముంది? a into 1 minus cos t. root 1 plus m square అంటే tan square by m అంటే m కాదు tan. రాముడు సీత. మిడిల్లో ప్లస్ ఉంటే 2 cos స్క్వేర్ మైనస్ ఉంటే 2 sin స్క్వేర్ t/2. మరి రూట్ లోపల 1 ప్లస్ tan స్క్వేర్ secant స్క్వేర్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సల్. secant. tan అంటే sin బై cos అంటే ఇంటూ cos. అప్పుడు sin కి స్క్వేర్ కి క్యాన్సల్. 2a sin t/2. ఉయ్యాల జంపాల ఫార్ములా అంటే secant cos వాల్యూ ఎంత అంటే 1. 3 ఉంటాయి ఉయ్యాల జంపాల. sin cosecant 1, cos secant 1, tan cot 1. 1తో మల్టిప్లై చేయమొచ్చది, అదే వచ్చది. అయిపోయింది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ లెంగ్త్ ఆఫ్ నార్మల్. భయము ఉండదు ఎక్కడ? ఆ ఫార్ములాలో. ఫస్ట్ ఫార్ములాలో భయము ఉండదు. ఇక్కడ y1 అంటే ఎవరో కాదు y. y వాల్యూ రాశారు. m అంటే ఇప్పుడే వచ్చేసింది ఎంత? రూట్ 1 ప్లస్ tan స్క్వేర్ t/2. a ఇంటూ రాముడు సీత. మిడిల్లో ప్లస్ ఉంటే 2 cos స్క్వేర్ మైనస్ ఉంటే 2 sin స్క్వేర్ t/2. మరి 1 ప్లస్ tan స్క్వేర్ secant స్క్వేర్, స్క్వేర్ రూట్ కి క్యాన్సల్ secant. నెక్స్ట్ స్టెప్లో 2a sin స్క్వేర్ t/2. secant ని ఏమని రాస్తున్నా? 1/cos. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2a. సైన్ ఒక సైన్ పక్కకు లాగు, ఇంకొక సైన్ ఉంటుంది. సైన్ బై కాసు అంటే నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ క్వశ్చన్. లెంగ్త్ ఆఫ్ సబ్బుటాంజెంట్. y1 బై m. y1 అంటే కాదు y అంటే అక్కడ ఏమన్నా ఉంది? a ఇంటూ 1 మైనస్ cos బై m అంటే ఎంత? tan. రాముడు సీత. మిడిల్లో ప్లస్ ఉంటే 2 cos స్క్వేర్ మైనస్ ఉంటే 2 sin స్క్వేర్ బై
టాను అంటే సైను బై రాయాలా, బై కాసు డివైడ్ బై ఆడి వస్తుంది, బై వస్తుంది. సైన్కి స్క్వేర్కి క్యాన్సర్. పైన ఒక ఫార్ములా వస్తుంది, టూ సైను కాసు సైన్ చుటిటా. సైన్ చుటిటా అంటే టీటా కాదు, T/2 క్యాన్సల్. అదే మన ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్, లెంగ్త్ ఆఫ్ సబ్బు నార్మల్. y1 బై m కాదుమా, ఇంటూ m. y1 అంటే ఎవరో కాదు, y అంటే a ఇంటూ 1 మైనస్ కాస్ట్. m అంటే ఎంత వచ్చింది మనకు అక్కడ, tan. రాముడు సీత మిడిల్లో ప్లస్ ఉంటే 2 cos స్క్వేర్, మైనస్ ఉంటే 2 sin స్క్వేర్. టాను అంటే సైను బై కాసు రాస్తాం, మళ్ళీ సైను బై కాసు అంటే ట్యాన్, కాబట్టి అవసరం లేదు, అలానే రాయండి. సింప్లిఫై కాదు అక్కడ. లాస్ట్ స్టెప్ 2ని ఫ్రంట్లో వేయించండి. 2a సైన్ స్క్వేర్ T/2 ట్యాన్ T/2. ఇది బోర్డ్ పేపర్లో ఉంది, మన టెక్స్ట్ బుక్లో లాస్ట్లో బోర్డ్ పేపర్ అని ఉంటుంది. అందుకని మనం గెస్ చేస్తున్నాం రావచ్చేమో అని.